Welcome to Venky's Academy. Download Venky's Academy mobile app from Play Store on your mobile and get all concepts for free. No need to pay a single rupee. Welcome to Venky's Academy after long gap. So today ఈ రోజు మనము అర్థమెటిక్లో ప్రాబ్లమ్స్ అనేజెస్ పైన డిస్కస్ చేస్తాం. ప్రాబ్లమ్ అనేజెస్ అన్నమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ప్రాబ్లమ్స్ అనేజెస్ పైన దాదాపు 2 మార్క్స్ ఇస్తుంటాడు. తెలుగులో ఏంటంటే వయసుల పైన సమస్యలు ఎలా ఉంటాయి క్వశ్చన్స్, హౌ వీ హ్యావ్ టు ఫేస్ ద ఏజెస్ అన్నమాట. బేసిక్గా ఏజెస్ అనే చాప్టర్లో ఒక పర్సన్ యొక్క ఏజ్ ప్రజెంటేజ్ 3 రకాలుగా ఉంటుందన్నమాట. సో 3 వాల్యూస్గా కేటగిరీ డివైడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ వాల్యూ ఒకటి, పాస్ట్ వాల్యూ ఒకటి, ఫ్యూచర్ వాల్యూ ఒకటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఈ చాప్టర్లో ఇచ్చిన క్వశ్చన్ ఒక పర్సన్ యొక్క ఏజ్ గురించి చెప్పుంటారు అనమాట. ఆ పర్సన్ యొక్క ఏజ్ ప్రజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా, ఫ్యూచర్లో ఉందా, ఫస్ట్ నువ్వు ఐడెంటిఫై చేసుకోవాలి. Before entering the concept of the ages, first of all that you have to confine yourself. The given problem is concerned to the age of a person, whether it is a past age or a present age or future age. ఒక పర్సన్ యొక్క ఏజ్ ప్రజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా, ఫ్యూచర్ ఎట్లా కనుక్కుంటామంటే డిపెండ్స్ అపాన్ ద వర్బ్ని బట్టి అనమాట. అంటే ఒక సెంటెన్స్ అనేది ఒక సెంటెన్స్లో వాల్యూస్ ఉంటాయి, బట్ ఆ వాల్యూస్ అనేది ఒక గ్రామర్ని బేస్ చేసి మనం కనుక్కుంటాం. గ్రామర్ అంటే ఇంగ్లీష్ గ్రామర్ అని కాదు, బేసిక్ కంటెంట్ అనమాట, వర్బ్స్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పర్సన్ యొక్క ఏజ్ ప్రజెంట్లో చెప్పాలనుకోండి, మామూలుగా ఏమొస్తుందంటే హెల్పింగ్ వర్బ్స్లో ఈ హెల్పింగ్ వర్బ్స్ని బట్టి చెప్తాం అనమాట. బేసిక్గా నేనున్నాను అనుకోండి, ఐ ఆమ్ 30 years old అంటాం, హీ ఈజ్ 30 years old అంటాం. వాళ్ళు ఉన్నారు ప్లూరల్ ఉన్నారు అనుకోండి, దే ఆర్ అంటాం, దే ఆర్ 30 years old. అట్లా ఒక పర్సన్కి ఏజ్ ప్రజెంట్లో ఉంది అంటే అక్కడ హెల్పింగ్ వర్బ్స్ చూడండి. ప్రజెంట్లో హెల్పింగ్ వర్బ్స్ ఏముంటాయి, పాస్ట్లో ఏముంటాయి, ఫ్యూచర్లో ఏముంటాయి, దాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఒక పర్సన్కి ఏజ్ గతంలో ఇచ్చాడా, ప్రజెంట్లో ఇచ్చాడా, ఫ్యూచర్లో ఇచ్చాడా అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అంటే ప్రజెంట్లో ఉంది అంటే అక్కడ హెల్పింగ్ వర్బ్స్ ఏముంటుందంటే యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ ఉంది అంటే ఆ పర్సన్ యొక్క ఆ వాల్యూని మనము ప్రజెంట్ వాల్యూగా ఆ పర్సన్ యొక్క ప్రజెంట్ వాల్యూ ప్రస్తుతానికి ఏజ్ ఎంత అనేది విధంగా మనము తీసుకుంటాము. అలాగే ఆ పర్సన్ యొక్క ఏజ్ గతంలో ఉంది అన్నప్పుడు గతంలో ఉంది అంటే దానికి ఏమంటే మామూలుగా ఇంగ్లీష్లో ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ నా ఏజ్ 30 అని చెప్పాను అనుకోండి, మా ఏజ్ ఇస్ 30, మా ఏజ్ ఈజ్ అంటున్నా కదా, ఈజ్ అంటే ప్రజెంట్ అనమాట. 5 సంవత్సరాలకు మునుపు నాది ఎంత ఉంటుంది ఏజ్ అని చెప్పాను అనుకోండి, 5 సంవత్సరాలకు ముందు అంటే ముందు ఏమంటాం ఇంగ్లీష్లో ఎగో అంటాం, లేదు బిఫోర్ అంటాం అనమాట. సో ఎగో కానీ బిఫోర్ కానీ వచ్చింది అనుకోండి రెఫరెన్స్ టు పాస్ట్ అనమాట. అప్పుడు అక్కడ హెల్పింగ్ వర్బ్స్ ఏముండాలంటే 5 years అని చెప్పాను కదా, ప్రజెంట్ 30, 5 years ముందుకు పోవాలని చెప్పాలి. ఏమంటాం అప్పుడు అంటే 5 years బిఫోర్ అంటాం, లేదా 5 years ఎగో అంటాం. అప్పుడు మనకేమొస్తుందంటే అక్కడ వర్బ్ ఏం రావాలి, 5 years ago హీ వాజ్ అని వస్తుంది అనమాట. సింగులర్ ఉంటే పాస్ట్ ఫ్లోరల్ ఉంటే వర్ అని వస్తుంది అనమాట. అంటే వాజ్ కానీ వర్ కానీ. ఎప్పుడైనా మనకి ఒక సెంటెన్స్ అనేది వాజ్ కానీ వర్ కానీ ఉందంటే ఆ పర్సన్ యొక్క ఏజ్ గతంలో ఇచ్చినాడు, గతం ఏజ్ అది. సో ఈజు యాము ఆర్ ఉంటే ప్రజెంట్లో ఇచ్చినాడు. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ మై ఏజ్ 30 అయ్యా, 6 సంవత్సరాల తర్వాత అని చెప్పామనుకోండి, 6 సంవత్సరాల తర్వాత అంటే ఇంగ్లీష్లో ఏమంటాం ఆఫ్టర్ అంటాం. సో ఆఫ్టర్ అంటారు. ఒక్కోసారి ఏమంటారంటే ఇన్ అంటారు. ఇన్ అంటే లోపల అని కాదు, ఇక్కడ ఇన్ 6 years అంటే 6 years ఆఫ్టర్ అనమాట మీనింగ్. ఒక్కోసారి 6 years హెన్స్ అంటారు, అంటే హెన్స్ అంటే అర్థమైంది ఆఫ్టర్ అనమాట. సో కాబట్టి ఈ 3 ఆఫ్టర్ అని చెప్పే ఆఫ్టర్ అన్నా సరే, ఇన్ అన్నా సరే, హెన్స్ అన్నా సరే, దీస్ ఆర్ ద ఎక్స్ప్రెషన్స్ అనమాట విచ్ రెఫర్స్ టు ఫ్యూచర్ అనమాట. ఎప్పుడైతే మనకి ఆఫ్టర్ 6 years హీ షల్ బీ, హీ విల్ బీ అంటాను. సో ఎప్పుడైనా సరే మనకి ఇలాంటివి వస్తే ఆఫ్టర్ కానీ, హెన్స్ కానీ, ఇన్ కానీ వచ్చినప్పుడు
అది ఎక్స్ప్రెషన్స్ ఏంటంటే ఫ్యూచర్ని, ఒక పర్సన్ యొక్క ఏజ్ని, ఫ్యూచర్ని చెప్పే ఎక్స్ప్రెషన్స్. అప్పుడు మనకి అక్కడ హెల్పింగ్ వర్బ్స్ ఏమొస్తుందంటే విల్ కానీ షెల్ కానీ వస్తుంది అనమాట. కాబట్టి బేసిక్గా మనము ఒక పర్సన్ యొక్క ఏజ్ ఏ టెన్స్లో ఉంది అనేది ఫస్ట్ మనం కన్ఫైన్ చేసుకుంటే మనము ప్రాబ్లంకి ఎంట్రీ అవుతాం. కాబట్టి యాము ఈజ్ ఆర్ ఉంటే ప్రజెంట్ అనమాట. సో అలాగే ఐగో కానీ బిఫోర్ కానీ అని ఉంటే అక్కడ మనకి వాజ్ కానీ వర్ కానీ వస్తుంది. అది రెఫర్స్ టు పాస్ట్ అనమాట. అలాగే ఫ్యూచర్లోకి వెళ్ళాలి అంటే అప్పుడు మనకి ఏమొస్తుందంటే హెన్స్ అంటాం. ఆఫ్టర్ అన్నా, ఇన్ అన్నా, హెన్స్ అన్నా అప్పుడు మనకి వెంటనే ఏమొస్తుందంటే హీ షల్, హీ విల్, షీ విల్, షీ షల్ అంటాం అట్లా అనమాట. సో విల్ షల్ అన్నప్పుడు ఫ్యూచర్ ఫార్మేషన్ అనమాట. దీన్ని బట్టి మనం చెప్తాం. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఏజ్ ప్రజెంట్ 30 అండి. 5 years బ్యాక్ అని చెప్పాను అనుకోండి, ఎంత ఉంటుందంటే ప్రజెంట్ 30 కదా, 5 years అకౌంట్ ఏమవుతున్నప్పుడు వాల్యూ మనకి తగ్గుతుంది అనమాట. సో ప్రజెంట్ 5 years అకౌంట్ ఏమొస్తున్నప్పుడు 25 వస్తుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నా ఏజ్ ప్రజెంట్ ఏజ్ 30 అని చెప్పాను అనుకోండి, ఆఫ్టర్ 6 years అని చెప్పాను అనుకోండి, 6 సంవత్సరాల తర్వాత నా ఏజ్ ఏమొస్తుందని చెప్పామనుకోండి, 30 + 6 అనమాట. సో 36 వస్తుంది. అంటే చూడండి, మనము గతంలోకి వెళ్ళాలి అన్నా, ఫ్యూచర్లోకి వెళ్ళాలన్నా ప్రజెంట్ నుంచి వెళ్తాం అన్నమాట. ఈ గతం నుంచి మనము ఫ్యూచర్కి వెళ్ళాలనుకోండి, గతం నుంచి ఫ్యూచర్కి వెళ్ళాలి అంటే పాస్ట్ నుంచి ఫ్యూచర్కి వెళ్ళాలనుకో. పాస్ట్ నుంచి ఫ్యూచర్కి పోవాలంటే డైరెక్ట్గా వెళ్ళడానికి ఛాన్స్ లేదండి. పాస్ట్ నుంచి ఫస్ట్ ప్రజెంట్కి రావాలి, ప్రజెంట్ నుంచి మళ్ళీ ఫ్యూచర్కి వెళ్ళాలన్నమాట. సో చూడండి, పై నుంచి కిందికి వచ్చి కొద్ది వాల్యూస్ అమ్ముతున్నాయి, గ్రాడ్యువల్గా పెరుగుతున్నాయి. గతం నుంచి ప్రజెంట్కి వచ్చిన, ప్రజెంట్ నుంచి ఫ్యూచర్కి వెళ్ళిన వాల్యూస్ చూడండి పెరుగుతూ పోతున్నాయి. అలాగే మనము ఫ్యూచర్ నుంచి ప్రజెంట్కి పోయినా, ఫ్యూచర్ నుంచి పాస్ట్కి పోయినా వాల్యూస్ ఏమవుతున్నాయి, తగ్గుతూ పోతున్నాయి. కాబట్టి ఆ వాల్యూస్ అనేది మనము ఒక పర్సన్ ఒక ఏజ్ ఉన్నప్పుడు పాస్ట్లో వెళ్ళాలన్నా, ప్రజెంట్లో వెళ్ళాలన్నా అన్నప్పుడు పాస్ట్లోకి వెళ్తే తగ్గించాలి, ఫ్యూచర్లోకి వెళ్తే పెరగాలి అనే ఒక కామన్ సెన్స్ ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఒక పర్సన్ ఒక ఏజ్ గతంలో ఉంది, ఆ గతంలో ఉన్న ఏజ్ని ఫ్యూచర్లోకి వెళ్ళాలి. లేదు, ఒక పర్సన్ ఒక ఏజ్ ఫ్యూచర్లో ఉంది, గతంలోకి వెళ్ళాలి. గతం నుంచి ఫ్యూచర్కి వెళ్ళాలి అన్నా, లేదా ఫ్యూచర్ నుంచి గతం వెళ్ళాలన్నా ఫస్ట్లో ప్రజెంట్కి వచ్చే మళ్ళీ తర్వాత వెళ్ళాలన్నమాట. సో ఇది బేసిక్ ప్రిన్సిపల్ అబౌట్ ద ఏజెస్ చాప్టర్ అనమాట. వాల్యూస్ పాస్ట్ నుంచి ప్రజెంట్ చూడండి పెరిగింది, ప్రజెంట్ నుంచి ఫ్యూచర్కి పోతే ఇంకా పెరిగింది. అంటే పాస్ట్ నుంచి ఫ్యూచర్కి వస్తే పెరుగుతుంది, ఫ్యూచర్ నుంచి పాస్ట్కి పోతే వాల్యూస్ ఆటోమేటిక్గా గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతాయి అన్నమాట. ఇది ఏజెస్లో ఫస్ట్ మనకి కంటెంట్ అనమాట. అర్థమైందా? నెక్స్ట్ మరొక విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఒక పర్సన్ ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ చాప్టర్లో, ఏజెస్ చాప్టర్ అంటే యాక్చువల్గా మనం ప్రాక్టికల్ లైఫ్లో మనం యూజ్ చేసే కాన్సెప్ట్ ఇది యాక్చువల్గా మనము మళ్ళీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే చాప్టర్ పరంగా ఇచ్చాడు కాబట్టి మనము చాప్టర్ పరంగా చేయాల్సి వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఈ ప్రాబ్లమ్ని అసలు ప్రాబ్లం లాగా చేయకుండా జనరల్గా ఏం చేస్తారంటే షార్ట్ కట్స్ యూజ్ చేస్తుంటారు. ఆ షార్ట్ కట్స్ ఎలా ఉంటుందంటే ఆప్షన్స్ని యూజ్ చేసి చెప్తుంటారు. అంటే ఆప్షన్స్ ఎలిమినేషన్ ప్రాసెస్ అనమాట. ప్రాబ్లమే సాల్వ్ చేయకుండా ప్రాబ్లమ్ని చూసి ఆప్షన్స్ని ఎత్తుకొని సబ్స్టిట్యూషన్ చేసి ఆన్సర్ చెప్తుంటారు. దీన్ని ఏమంటామంటే ఎలిమినేషన్ ప్రాసెస్ అంటాం. ఇలా చేస్తే కళ్ళతో చూసి ఆన్సర్ చెప్పచ్చు. అంటే ఆన్లైన్ ఎగ్జామ్స్కి ఈ ప్రాసెస్ చాలా యూజ్ అవుతుంది అనమాట. అంటే మనం ప్రాబ్లమేటిక్గా చేయొచ్చు, తప్పేం లేదు. ప్రాబ్లమేటిక్గా చేసి ఆన్సర్ చెప్పచ్చు. అలాగే ఆ ఆన్సర్స్ని అంటే ఆప్షన్స్ని ఎత్తుకొని క్వశ్చన్లో సబ్స్టిట్యూషన్ చేస్తామనుకోండి, ఆన్సర్ ఏదైతే సాటిస్ఫాక్షన్ అవుతుందో అది మన ఆన్సర్ అనమాట. సో ఇది జనరల్గా ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎవరైనా సరే, బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, రైల్వేస్ కావచ్చు, సెంట్రల్ లెవెల్ కావచ్చు, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి టైం ఫ్యాక్టర్ ఇంపార్టెంట్ కాబట్టి, సో సబ్జెక్టు ఉండాలి ప్లస్ టైం ఫ్యాక్టర్ ఉండాలి. కాబట్టి చాలామంది ఏంటంటే ఈ చాప్టర్లో షార్ట్ కట్స్ ఏంటంటే క్వశ్చన్ని చూసి ఆప్షన్స్ని ఎత్తుకొని సబ్స్టిట్యూషన్ చేసి ఆన్సర్ చెప్పేస్తారనమాట. ఇది బెస్ట్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకుంటాం, అలాగే ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా నేర్పిస్తాను ఎలా ఉంటుందో. Thanks for watching, and please remember to give this video a big thumbs up and subscribe down below to our channel. Land to your dream job through Venky's Academy.